మండలం కడదరకుంట గ్రామంలో గత 4 రోజులుగా చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ శివారులోని ఓ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో చిరుత కదలికలు నమోదైనట్లు పేర్కొన్నాయి. అలాగే పొలాల్లో ఉన్న పశువులపై దాడి చేసి 2 దూడలను హతమార్చినట్టు తెలిపారు. 2 రోజుల క్రితం కూడా గ్రామ పరిసరాల్లో కనిపించిందని స్థానికులు చెప్పారు. గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామానికి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. టీవీ నేను రిపోర్టర్ అభిరామ్ని. ఈ రోజు మనం ఉరవకొండ నియోజకవర్గం కుడేరు మండలంలో గల కడదరగుంట గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో గత వారం రోజులుగా రాత్రిపూట చిరుత సంచరిస్తుందని చెప్పి ఇక్కడ గ్రామ ప్రజలు చెప్తున్నారు. ఈ చిరుత సంచారం వల్ల రాత్రిపూట పశువులు కానీ ప్రజలు కానీ తిరగడానికి చాలా భయానందకు గురవుతున్నారు. సో ఇక్కడ ఏం జరిగింది, చిరుత ఏమైనా ఎక్కడైనా దాడి చేసిందా లేకుంటే గ్రామస్తులు చూసారా ఏంటి అనేది ఆ గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. నమస్తే, నా పేరు వీరాంజనేయులు, కదరకుంట గ్రామం, కుడేరు మండలం. గత 4 రోజులుగా మా ఊర్లో చిరుత దాడి చేస్తుంది. మన 4 రోజుల క్రితం 2 దూడలు చంపింది. ఒక ఎనగొడ్డును కూడా కొంచెం దాడి చేసింది. తర్వాత 2-3 రోజుల కిందట కూడా ఊరు దాకా వచ్చింది. ఇప్పుడు జనాలంతా రాత్రి 9 దాటిందంటే తోటలో పోవాలన్నా బయట తిరగాలన్నా భయపడుతున్నారు. అధికారులు తొందరగా చర్య తీసుకొని జాగ్రత్తలు పాటించాలని కోరుకున్నాం. మాది అనంతపురం జిల్లా కూడేరు మండలం కడదరగుంట గ్రామము. నా పేరు శివానంద. గత 3-4 రోజుల నుండి చిరుత భయాందోళన చేస్తుంది. మేము తోటలలోకి పొలాలకి మోటార్లు పెట్టి వెళ్ళాలంటే మాకు చాలా భయంగా కలుగుతుంది. మొన్న 3 రోజుల కింద వచ్చి ఊరికి 2 కిలోమీటర్ దూరంలో 2 దూళ్ళు ఒక ఎనగొడ్డిని తినేసింది. మొన్న ఊరి దగ్గర అంతే 1/2 కిలోమీటర్ దూరంలోనే ఊర్లో సీసీ కెమెరాలు బిగించింది. తోటలో ఆడ కనిపించింది. అందుకు మేము తోటలో పోవాలంటే ఇప్పుడు చాలా ఇబ్బందిగా పడుతున్నాము. ఫారెస్ట్ ఆఫీసర్లు కానీ అధికారులు కానీ వచ్చి దాన్ని స్పందించాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడ గత 4 రోజులుగా రాత్రిపూట చిరుత సంచారం అయితే జరుగుతుందని చెప్పేసి గ్రామస్తులు చెప్పారు. ఒక 2 దూడల్ని అలాగే ఇంకో ఎనుగును కూడా దాడి చేసినట్టు వాళ్ళు తెలుపుతున్నారు. చివరకు ఊర్లో కూడా వచ్చేసిందని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో అటవీ శాఖ అధికారులు త్వరగా తగు చర్యలు తీసుకొని గ్రామస్తుల్ని ఈ చిరుత దాడి నుంచి వాళ్ళ భయాందోళనని అన్ని పోగొట్టి దాన్ని దారి మళ్లించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.